అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు రచ్చకెక్కుతున్నాయి. అనేక సమస్యలకి కారణమవుతున్నాయి. అది శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు అన్ని చోట్ల ఇదే తంతులా కనిపిస్తుంది. ఆముదాల వలస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే కోన రవికుమార్ మీద ఏకంగా టీడీపీ నేతలే ఫిర్యాదులు చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ని కలిసి కోన రవికుమార్ సాగిస్తున్న అక్రమాల మీద టీడీపీ కార్యకర్త చేసిన ఫిర్యాదు తీవ్ర సంచలనంగా మారింది. నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇది అనేక రకాల చర్చలకు ఆస్కారం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ నేతలు సాగిస్తున్న దందాలు, దోపిడీలను ఆ పార్టీ శ్రేణులే సహించలేకపోతున్నాయి అనేటువంటి అభిప్రాయానికి రావడానికి కారణమైంది. ఆమదాల వలసలో అలాంటి పరిస్థితి ఉంటే అనంతపురంలో ఏకంగా టీడీపీ కార్యకర్తను మట్టుబెట్టేందుకే టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు అనేటువంటి వ్యవహారం మరింత అలజడి రేపింది. అనంతపురం నగర నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఎస్సీసీఎల్ నాయకుడి మీద తీవ్రమైనటువంటి దాడులకు పూనుకున్నటువంటి వైనం పెద్ద చర్చకు ఆస్కారం ఇచ్చింది. ఇది నియోజకవర్గంలో విభేదాలని బట్ట బయలు చేసింది. ఏకంగా తన సమస్యల్ని పట్టించుకోమని టీడీపీ నేతల వరకు వెళ్ళినా ఎవరూ ఖాతరు చేయడం లేదంటూ టీడీపీ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పూనుకోవడం అల్లకల్లోలంగా మారింది. నారా లోకేష్కి స్వయంగా కలిసి గుంతకల్లు వచ్చినప్పుడు తన సమస్యని విన్నవించిన ఆయన కూడా స్పందించలేదు అంటూ టీడీపీ నాయకుడు అనంతపురంలో పురుగుల మందు తాగి టీడీపీ మహానాడు సమావేశంలోనే ఆత్మహత్యకు పూనుకోవడం అన్నది ప్రకంపనలు పుట్టించింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు టీడీపీ అధిష్టానం వరకు చేరింది. టీడీపీ నాయకత్వం అనంతపురం జిల్లా ఎమ్మెల్యేను మందలించేదానికి సిద్ధమవుతుంది. ఎమ్మెల్యే వ్యవహార శైలిని మార్చుకోవాలని హెచ్చరించేందుకు సన్నాహాలు చేస్తుంది. దానికి తగ్గట్టుగా అనంతపురం టీడీపీ నేతలను నేరుగా పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిచారు. ప్రధాన కార్యాలయానికి రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇలాంటి పరిస్థితి పార్టీ పరువు తీస్తోంది అంటూ అధిష్టానం కన్నెర్ర చేసేందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేస్తుంది. ఎమ్మెల్యేతో పాటుగా పార్టీ కేడర్ కూడా సమన్వయంతో సాగాల్సిన అవసరం ఉందని నచ్చజెప్పే ప్రయత్నం చేయబోతుంది. ఎమ్మెల్యే పనితీరు మార్చుకోకపోతే అది పార్టీకి చేటు తెచ్చే వ్యవహారంగా మారుతుంది అంటూ సూటిగా చెప్పేదానికి తగ్గట్టుగా వ్యవహారం రెడీ అయ్యింది. మరి ఇప్పుడు అనంతపురం నేతల్ని పిలిచి హెచ్చరించి పార్టీని గాడిలో పెట్టి అక్కడ అదుపు తప్పుతున్నటువంటి పరిస్థితిని సరిదిద్దాలని పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఆమదాల వలస వ్యవహారాన్ని ఎందుకు చక్కదిద్దలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఆమదాల వలసలో కోన రవికుమార్ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి అటు విపక్ష వైఎస్ఆర్సీపీ నేతలతో పాటుగా ఇటు స్వపక్ష టీడీపీ శ్రేణులను కూడా అణచివేయాలని ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అంటూ శ్రీకాకుళం జిల్లా టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. మరి టీడీపీ నాయకత్వం అనంతపురం వైపు దృష్టి సారించి అక్కడ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఆమదాల వలసలో ఎందుకని ఉదాసీనంగా ఉన్నారు, ఎందుకని అక్కడ పరిస్థితిని చక్కదిద్దలేకపోతున్నారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం. మరి టీడీపీ నాయకత్వం ఇటువైపు కూడా దృష్టి సారించి పార్టీలో పెరుగుతున్నటువంటి అసంతృప్తులు, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పెరుగుతున్నటువంటి ఫిర్యాదుల పరంపరకి బ్రేకులు వేస్తుందా, పరిస్థితిని చక్కదిద్దుకుంటుందా, లేకుంటే అదుపు తప్పలేని పరిస్థితి తీసుకొచ్చి ఇక సరిచేయలేనటువంటి స్థితికి నెట్టివేయబడి ఆ తర్వాత చిక్కులు ఎదుర్కొనే దిశలో పడుతుందా? చూద్దాం ఏం జరుగుతుందో.